హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మనం 20th లెసన్లో ఉన్న బిట్స్ చూసాం కదండి. 7th క్లాస్ సోషల్ నుంచి ఈ క్లాస్లో వచ్చేసి 21st లెసన్ దైవ సంబంధ భక్తి మార్గాలు ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూద్దామండి. బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ చాలామంది ఇవ్వమని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. టెలిగ్రామ్లో కూడా పీడిఎఫ్స్ పెట్టమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే గ్రూప్ నుంచి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఇక ముందు పెట్టే వాటి కోసం కాస్త వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంతవరకు జాయిన్ కాని వారు పీడిఎఫ్స్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారో వారి కోసం డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని పెట్టానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఉన్న పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? 8th సోషల్ క్లాసెస్ చేయమని కంటిన్యూషన్లో అడుగుతున్నారండి. చేస్తానండి. 7th క్లాస్ సోషల్ అయిపోయిన తర్వాత వెంటనే 8th క్లాస్ సోషల్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? పీడిఎఫ్ వచ్చేసి పూర్తిగా అయితే నోట్స్ అవ్వలేదండి. కంటిన్యూషన్లో లెసన్స్ అయ్యే కొద్దీ ఎప్పుడైతే నోట్స్ కూడా కంప్లీట్గా చేసి రాస్తానో అప్పుడు పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తాను. ఓకేనా? 21st లెసన్ దైవ సంబంధ భక్తి మార్గాలు. అందులో ఫస్ట్ పాయింట్, గాఢమైన భక్తి భావన లేదా దేవుని మీద ప్రేమ 8వ శతాబ్దం నుంచి రూపొందిన వివిధ రకాల భక్తి సూఫీ ఉద్యమాల వారసత్వం. అర్థమైందండి? గాఢమైనటువంటి భక్తి భావన లేదా దేవుని మీద ప్రేమ ఇది 8వ శతాబ్దం నుంచి రూపొందినటువంటి వివిధ రకాల భక్తి సూఫీ ఉద్యమాల యొక్క వారసత్వం. నెక్స్ట్, శంకరాచార్యులు సాధారణ శకం 8వ శతాబ్దంలో కేరళలో జన్మించారు. ఎవరు? శంకరాచార్యులు గారు. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఈయన బోధించినటువంటి సిద్ధాంతం ఏంటండి? అద్వైత సిద్ధాంతం. నెక్స్ట్, 11వ శతాబ్దిలో దక్షిణ దేశంలో పుట్టినటువంటి రామానుజుల మీద ఆల్వార్ల ప్రభావం గాఢంగా పడింది. రామానుజుల గారి మీద పడినటువంటి ప్రభావం ఎవరిది అండి? ఆల్వార్ల యొక్క ప్రభావం. ఈయన ఏ శతాబ్దిలో పుట్టాడు? 11వ శతాబ్దిలో. ఇక్కడ దక్షిణ దేశంలో పుట్టడం జరిగింది. రామానుజులు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించారు. ఇక్కడ చూడండి, అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరాచార్యులు గారు. అద్వైత సిద్ధాంతాన్ని రాసింది ఎవరండి? బోధించింది ఎవరండి? ఆదిశంకరాచార్యులు. మరి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించింది ఎవరు? రామానుజులు గారు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని, ఆదిశంకరాచార్యులు, అద్వైత సిద్ధాంతం. ఇక్కడ విశిష్ట అద్వైత సిద్ధాంతం రామానుజులు. నెక్స్ట్, జీవాత్మ పరమాత్మలో కలిసిన దానికి ఒక విశిష్టత ఉంటుందని ఈ యొక్క విశిష్ట అద్వైత సిద్ధాంతం అనేది చెప్తుంది. ఉత్తర భారతదేశంలో నూతన భక్తి ఉద్యమ ఆవిర్భావానికి రామానుజుల సిద్ధాంతం గొప్ప ప్రేరణనిచ్చింది. వీరశైవం భక్తి ఉద్యమాన్ని బసవన్న, ఆయన సహచరులు అల్లమ్మ ప్రభువు, అక్క మహాదేవి ఆరంభించారు. ఈ ఉద్యమం 12వ శతాబ్దంలో కర్ణాటకలో మొదలైంది. నెక్స్ట్, 13 నుంచి 17వ శతాబ్ది వరకు మహారాష్ట్రలో చాలామంది భక్త కవులు వర్ధిల్లారు. ఏ శతాబ్దం అండి? 13 నుంచి 17వ శతాబ్ది వరకు. నెక్స్ట్, వీరిలో జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారం, సక్కుబాయి వంటి భక్తురాళ్ళు అంటరాని మహర్కులస్తుడైనటువంటి చోకమేలుడి కుటుంబం వారు కూడా ప్రసిద్ధులు. నెక్స్ట్ పాయింట్, ఈ భక్తి సాంప్రదాయం పండరీపుర ఆలయంలోని విఠలుడి అంటే మరో రూపంలో ఉన్నటువంటి విష్ణువు అండి. ఎవరు? పండరీపుర ఆలయంలోని విఠలుడు అనగా మరొక రూపంలో ఉండేటటువంటి విష్ణువుగా చెప్పబడతారు. సో ఈ భక్తి సాంప్రదాయం అనేది పండరీపుర ఆలయంలోని విఠలుడి మీద మాత్రమే కాక సమస్త జనుల హృదయాల్లో నివసించే ఇష్టదైవం మీద కూడా దృష్టిని కేంద్రీకరించింది. నెక్స్ట్ వన్, గుజరాతీ భక్తుడు నర్సీ మెహతా. ఇతను ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అన్నారు. గుజరాతీ భక్తుడైనటువంటి నర్సీ మెహతా ఏం చెప్పారండి? ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్, సంత్ తుకారం రచించిన ఒక అభంగ్ మరాఠీ భాషలో భక్తి గీతాలున్నాయి. నెక్స్ట్, సూఫీలు ముస్లిం మార్మిక సాధువులు ఏకేశ్వరోపాసనను ఖచ్చితంగా పాటించాలని, అంటే ఒకే దేవుడికి విధేయులై ఉండాలని ఇస్లాం ప్రబోధించింది. నెక్స్ట్, ముస్లిం పండితులు షరియత్ అనేటటువంటి పవిత్ర న్యాయాన్ని రూపొందించారు. ముస్లిం పండితులు రూపొందించినటువంటి పవిత్ర న్యాయం పేరేంటండి? షరియత్. నెక్స్ట్, గజ్లీ, రూమీ, సాది మధ్య
ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. ఎవరండి? గజ్లీ, రూమీ, సాది. వీరు మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. నాథపంథీయులు, సిద్ధులు, యోగుల మాదిరిగానే సూఫీలు కూడా ప్రపంచాన్ని వేరే విధంగా చూడటానికి, హృదయానికి శిక్షణ ఇవ్వవచ్చునని విశ్వసించారు. నెక్స్ట్ వన్, ఈ శిక్షణను వారు జిక్ర్, ఇక్కడ జిక్ర్ అంటే ఒక నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడం అండి, అంటే ధ్యానము. నెక్స్ట్ సామ అనగా పాడటము, రక్స్ అంటే నృత్యం చేయటము, అండ్ నీతి కథలను చర్చించడం, ప్రాణాయామం మొదలైన వాటిని ఒక గురువు లేదా పీర్ మార్గదర్శకత్వంలో సాధన చేసేటటువంటి సవివర విధానాలను రూపొందించారు. నెక్స్ట్, ఆ విధంగా సూఫీ గురువుల పరంపర అంటే సిల్సిలా ఏర్పడింది. నెక్స్ట్ వన్, 11వ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి చాలామంది సూఫీలు హిందుస్థాన్లో స్థిరపడ్డారు. అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యవస్థల్లో చిస్తీ పరంపర ఒకటి. ఇందులోని బోధకులలో అజ్మీరులోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలో కుత్బుద్దీన్ బక్తియార్ కాకి, పంజాబ్లో బాబా ఫరీద్, ఢిల్లీలో ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, గుల్బర్గాలో బందనవాజ్, గిజ్దారాజ్ ముఖ్యులు. ఈ యొక్క చిస్తీ పరంపర ఏదైతే ఉందండి, అందులోని బోధకులలో అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలో కుత్బుద్దీన్ బక్తియార్ కాకి, పంజాబ్లో బాబా ఫరీద్, ఢిల్లీలో ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, గుల్బర్గాలో బందనవాజ్, గిజ్దారాజ్ వీరనేటి వాళ్ళు ముఖ్యులన్నమాట. నెక్స్ట్, సూఫీ గురువులు తమ ఖాన్కాహ్లలో అంటే ధర్మశాలల్లో సమావేశాలని జరిపేవారు. ఇక్కడ ఖాన్కాహ్లు అంటే ఏంటండి? ధర్మశాలలు. నెక్స్ట్, సూఫీ సాధువుల గోరీలు అంటే సమాధి లేదా దర్గా, వీటిని యాత్రా స్థలాలుగా మారి, అంటే ఇవన్నీ సూఫీ సాధువుల యొక్క సమాధులు ఏవైతే ఉంటాయో అవి యాత్రా స్థలాలుగా మారి అన్ని మతాల వారు అక్కడికి వస్తూ ఉండేవారు. కబీర్, బాబా గురునానక్ వంటి వారు కొందరు చాదస్తపు ఆచారాలను, నమ్మకాలను తిరస్కరించారు. నెక్స్ట్, వరంగల్ దగ్గర ఉన్నటువంటి బమ్మెర గ్రామంలో, ఏ గ్రామంలో? బమ్మెర గ్రామంలో నివసించినటువంటి పోతన ప్రసిద్ధమైన మహాభాగవతాన్ని తినిగించాడు. పోతనను సహజ కవి అని అంటారు. పోతన గురించి అతని బమ్మెర గ్రామం అని చెప్పేసి తెలుగులో కూడా మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయండి. నెక్స్ట్, తాళ్ళపాక అన్నమాచార్య సాధారణ శకం 1408 నుంచి 1503 ఈ యొక్క కాలంలో నివసించారండి. అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాగ్గేయకారుడు ఇతను. ఎవరు? తాళ్ళపాక అన్నమాచార్య. ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాగ్గేయకారుడు. ఈయన పదకవితా పితామహునిగా ప్రసిద్ధి చెందారు. అండ్ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి పైన 32,000 కీర్తనలు రాశాడని అన్నమయ్య చరిత్రం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, ఏ కులజుడైననేమి, ఎవ్వడైననేమి. ఈ యొక్క సంకీర్తనలు అన్నమయ్య రాసినవే. నెక్స్ట్, చైతన్య మహాప్రభు. ఇతని యొక్క జీవితకాలం వచ్చేసి 1486 to 1534 అండి. ఇతను తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువు. ప్రజెంట్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ అండి. అండ్ ఈ చైతన్య మహాప్రభు ఒక సంఘ సంస్కర్త. ఇతను భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించాడు. అండ్ కృష్ణుని పూజించి హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. కృష్ణుని పూజించి హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చినటువంటి ఒక సంఘ సంస్కర్త, వైష్ణవ సాధువు ఎవరండి? చైతన్య మహాప్రభు. నెక్స్ట్, కంచర్ల గోపన్న. ఇతను 1620 to 80 అండి, అంటే ఇతని యొక్క కాలం. నెక్స్ట్, ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి భక్త రామదాసుగా ప్రసిద్ధుడు. కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలు స్వరకల్పన చేసినాడు. దాశరథి శతకం రచించి 108 పద్యాలను శ్రీరామునికి అంకితమిచ్చారు. నెక్స్ట్, తులసీదాసు రామచరితమానస కావ్యాన్ని, ఇది తూర్పు ఉత్తరప్రదేశ్లో వాడుకలో ఉన్నటువంటిదండి, భాష అయినటువంటి అవధి భాషలో రాశారు. ఎవరు? తులసీదాసు. ఏ కావ్యాన్ని? రామచరితమానస్ని. ఈయన సమకాలికుడు, అంటే 15వ శతాబ్దపు చివరి కాలపు వాడైనటువంటి అస్సాం వాసి అయినటువంటి శంకరదేవుడు విష్ణు భక్తిని ఉద్ఘాటిస్తూ అస్సామీ భాషలో
కావ్యాలు, నాటకాలు రాయడం జరిగింది. నామ్‌ఘర్ పేరుతో భగవన్నామ జపధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. నెక్స్ట్ దాదు దయాలు, రవిదాసు, మీరాబాయి వంటి భక్తులు ఆ సాంప్రదాయంలోని వారే. మీరాబాయి రాజపుత్ర స్త్రీ, మేవారు రాజకుటుంబం వారి కోడలు. ఈమె 16వ శతాబ్దిలో జీవించింది. అంటరాని వాళ్ళు అని చెప్పే కులంలో పుట్టి గొప్ప సాధు అయినటువంటి రవిదాసుకు మీరాబాయి శిష్యురాలయ్యింది. ఈమె కృష్ణ భక్తురాలు. అండ్ ఈమె రాసినటువంటి భజన గీతాలు రాజస్థాన్లోను, గుజరాత్లోను జనబాహుల్యంలో వ్యాప్తమయ్యాయి. నెక్స్ట్ కబీరు. ఇతను 16వ శతాబ్దం మధ్యకాలంలో జీవించాడండి. ఇతను ముస్లిం నేత పని వాళ్ళ కుటుంబంలో పెరిగాడు. కాశీ అంటే వారణాసి నగరంలో జీవించేవాడు. సంచార భజన బృంద గాయకులు పాడుతూ వచ్చేటటువంటి సాకీలు ఈయన రచనలోని భావాలను తెలుపుతాయి. వీటిలో కొన్ని తర్వాత కాలపు గురు గ్రంథ్ సాహిబ్లోను, పంచవాణిలోను, బీజక్లోను చేరి మనకి అందుబాటులో ఉన్నాయి. కబీర్ బోధనలు ప్రధాన మత సాంప్రదాయాల సంపూర్ణ తీవ్ర తిరస్కరణ మీద ఆధారపడ్డాయి. ఈయన బోధనలు హిందూ, ఇస్లాం మతపరమైనటువంటి అన్ని రకాల బాహ్య ఆరాధనలను, పూజారి వర్గాల ప్రాధాన్యాన్ని, వర్ణ వ్యవస్థను ఎగతాళి చేశాయి. నెక్స్ట్ అతని కవితా భాష హిందీ వాడుక భాషలో ఉండేది. ఈ లెసన్లో ఇచ్చిన నెక్స్ట్ అండ్ లాస్ట్ పర్సన్ గురించి అండి, గురునానక్. ఇతను సాధారణ శకం 1469 నుంచి 1539 కాలంలో జీవించారు. తల్వాండి ఇది వచ్చేసి పాకిస్తాన్లో నాన్ కనా సాహిబ్ అనేటటువంటి ప్రాంతం అండి. తల్వాండిలో పుట్టి పర్యటించి కర్తార్పూర్లో ఒక కేంద్రాన్ని అంటే డేరా బాబా నానక్ రావి నది ఒడ్డున స్థాపించడం జరిగింది. మత, కుల, స్త్రీ, పురుష భేదం లేకుండా ఆయన అనుచరులు ఒకే వంటశాల, అనగా ఇక్కడ వంటశాల అంటే లంగర్ అని చెప్పి చెప్తారండి, ఈ వంటశాలలో కలిసి భోజనం చేసేవారు. గురునానక్ ఏర్పరిచినటువంటి పవిత్ర స్థలానికి ధర్మశాల అనేటటువంటి పేరు వచ్చింది. ఏకేశ్వరోపాసన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పాడు. మోక్షం పొందుటకు వర్ణ, మత, స్త్రీ పురుష భేదాలతో నిమిత్తం లేదని చెప్పారు. బోధనలకు సారాభూతమైన 3 మాటలను చెప్పాడండి. అవేంటంటే నామ్ ధాన్ ఇస్నాన్. నామ్ ధాన్ ఇస్నాన్ ఈ యొక్క బోధనలకు సారాభూతమైనటువంటి 3 మాటలను చెప్పడం జరిగింది. ఎవరు? గురునానక్. అంటే నామ్ అంటే సరైన ఆరాధన, దాన్ అంటే ఇతరుల సంక్షేమం, ఇస్నాన్ అంటే మంచి నడవడిక అని చెప్పేసి అర్థమండి. నామ్ అంటే సరైనటువంటి ఆరాధన, దాన్ అంటే ఇతరుల సంక్షేమం, ఇస్నాన్ అంటే మంచి నడవడిక అని చెప్పేసి అర్థం ఉంటుంది. నెక్స్ట్ ఆయన బోధనలు ఇప్పుడు నామ్ జప్న, కీర్త్ కర్ణ, వంద్ చక్న అనేటటువంటి మాటలతో గుర్తుంచుకుంటారు. గురునానక్ గారి యొక్క బోధనలని ఏ విధంగా గుర్తుంచుకుంటారండి? నామ్ జప్న, కీర్త్ కర్ణ, వంద్ చక్న అనేటటువంటి మాటలతో గుర్తుంచుకుంటారు. ఇది వచ్చేసి 21st లెసన్ అండి. ఇంకొక లెసన్ మిగిలింది. నెక్స్ట్ క్లాస్లో ఆ లెసన్ కూడా చూసేద్దాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to comment your suggestions and opinions also. Okay, thanks for watching.